అందరికీ నమస్కారం అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మిమ్మల్ని మా ఇంట్లో పెట్టిన బొమ్మల కొలువుకు వర్చువల్గా నేను మీకు కొలువు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది నేను పెట్టిన కొలువు చూపిస్తాను. పైనేమో వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి కళ్యాణం ఫోటో ఉందండి. కిందికి వచ్చినామంటే నా ఫ్రెండ్ పద్మ గారు ఇచ్చిన వినాయకుడు బొమ్మ అనమాట. తర్వాత ఇక్కడ అలిమేలు మంగమ్మ, తర్వాత ఇక్కడేమో అమ్మవారి ప్రతిమలండి. అమ్మవారిని అంతా ఒక పీట వేసి పెట్టినాను. పక్కన గులాబీలు అలంకరించినాను. తర్వాత ఇక్కడ మన కలియుగ వెంకటేశ్వరుడు, ఇక్కడేమో ఆనంద నిలయం. ఇదిగోండి ఆనంద నిలయం చూసాగండి. లోపల స్వామి కూడా కనిపిస్తారు. తర్వాత ఇక్కడేమో ఒక మా పాపకి ఫ్రెండ్స్ ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి. ఇక్కడ చూడండి, లోపల పక్షులు ఉన్నాయన్నమాట. ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉంది. పక్షులే గడియారాన్ని పట్టుకున్నట్టుగా ఉందన్నమాట. తర్వాత ఇదేమో పీకాక్ అండి. ఇదేమో డక్ అన్నమాట. అంటే దీన్ని ఒక జూ లాగా పెట్టినానండి. ఇంకా జంతువులు ఇంకా అన్నీ రాలేదు, బుక్ చేస్తున్నాను, బ్యాన్ ఇంకా రాలేదు. తర్వాత ఇదేమో మా కొలీగ్ మాలతి గారు ఇచ్చిన, అమెరికా నుంచి వాళ్ళ పాప తెచ్చిచ్చిన ఒక చిన్న గ్లాస్ దీపం అండి. సెంటెడ్ దీపం అనమాట. ఇది బ్యాటరీ వేస్తే దీంట్లో నుంచి సెంట్ స్మెల్ వస్తుంది అనమాట. అదండి. ఇంకా తర్వాత ఇక కిందకి వచ్చినామంటే ఇక్కడ చెక్కతో చేసిన వెంకటేశ్వర స్వామి అండి. ఆయనకు నేను ఒక మాల, అంటే సాలిగ్రామ మాలగా భావించి ఒక పూసల దండ వేస్తున్నాను. తర్వాత ఈ పక్కనేమో మార్బుల్తో వినాయకుడు, తర్వాత ఇక్కడ ఒక వినాయకుడు, మళ్ళీ ఇక్కడ అమ్మవార్లు ఇద్దరు అండి, లక్ష్మీదేవులు ఇద్దరు అన్నమాట. ఆ మధ్యలో పసుపు, ఎరుపు, గ్రీన్ గాజులు అమ్మవారికి నేను సమర్పించినాను. తర్వాత ఇక్కడ వస్తే అంత కృష్ణుడు అండి. ఇదిగోండి ఆవు దూడ, తర్వాత రాధాకృష్ణులు, తర్వాత ఇక్కడేమో ఉయ్యాల్లో కృష్ణుడు అండి, దోగాడే కృష్ణుడు కనబడుతున్నాను కదండి. అది మా అత్తగారు ఇచ్చిన వెండి విగ్రహం అండి. తర్వాత ఇక్కడేమో తాబేలు అనమాట. తాబేలుని ప్రతిరోజు నేను పూజిస్తాను. తర్వాత ఇక్కడ ఒక రాధాకృష్ణుడు, మళ్ళీ ఇక్కడ ఆవు కృష్ణుడు అండి. ఇదేమో మన రామ్ మందిర్, చెక్కతో చేసిన రామ్ మందిరం అన్నమాట. అట్లనే కిందకు వచ్చినామంటే ఇక్కడ ఒక ఏమంటారు తోరణం అండి. తోరణం చూడండి. తోరణంలో ప్రతి ఆకు ఉంది. ఆకు పైన దేవుడు అనమాట. కలుసము, దుర్గా, పద్మావతమ్మ వారు, వెంకటస్వామి వారు, సరస్వతీదేవి, వినాయకుడు, లక్ష్మి, సాయిబాబా, కుమారస్వామి, తర్వాత కృష్ణుడు, ఆవు కృష్ణుడు, ఆంజనేయ స్వామి, ఇట్లా అందరు ఉన్నారండి దీంట్లో. తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చినామంటే ఇక్కడేమో వినాయకుడిని కొలువు కోసం కొనుక్కున్నామండి. స్వామికి గొడుగు పెట్టినాను. తర్వాత ఇక్కడ ఈ కొత్తగా కొనుక్కొచ్చిన దశావతారాలండి. ఇవన్నీ కూడా 10 బొమ్మలు ఉన్నాయి చూడండి, దశావతారాలు. తర్వాత ఇంకొంచెం పక్కకు వస్తే ఇది పలమనేరులో కొనుక్కొచ్చిన కుండ ఏనుగులండి. చూసి దానికి అట్లుంది కానీ చాలా బరువు అండి అది. మళ్ళీ ఇది మధుర మీనాక్షి అమ్మవారు, మధురలో కొనుక్కున్నాండి అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు. తర్వాత దీపం బొమ్మలు. తర్వాత ఇక్కడ అమ్మవారిని కలశంలో పెట్టినానండి. ఇదిగోండి కలశము, టెంకాయ అన్నీ కనబడుతున్నాయి కదండి. మళ్ళీ వస్త్రము. తర్వాత ఈ పైన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టుగా ఫోటో అండి. కొంచెం లైటింగ్ ఇబ్బంది ఉంది ఇక్కడ, ఐఎమ్ సారీ. ఇక్కడేమో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి సెట్ అండి. ఇది కొత్తదండి, కొత్త కొనుక్కున్నది. తర్వాత ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి, చేతిలో గరిట, కుడి చేతిలో గరిట, ఎడమ చేతిలో గిన్నె పెట్టుకొని చూడండి, అన్నపూర్ణాదేవి. తర్వాత ఇక్కడ వచ్చి అమ్మవారి మొహం అండి. అంటే 2 ఉన్నాయి కాబట్టి ఒక అమ్మవారిని మాత్రం విడిగా అట్లే పెట్టినాను అనమాట. అదండి. తర్వాత ఇక్కడ అమ్మవారికి
తాంబూలం చూడండి, అద్దము, దువ్వెన, చెవ్వాకులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి సమర్పించినాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ వినాయకుడికి ఏమో బెల్లం నైవేద్యం అండి. అదండి, చూసారు కదండి. మళ్ళీ ఇక్కడ పువ్వుల ట్రే, అన్ని గులాబీలు, తర్వాత చేమంతులు, 3 రకాల గులాబీలు, 2 రకాల చేమంతులండి. తర్వాత అమ్మవారికి తాంబూలము, మళ్ళీ అర్ఘ్యపానాదులు ఇచ్చేదానికి రాగి పంచపాత్ర ఉద్ధరిణి ఇదండి. తర్వాత ఇది అమ్మవారికి అభిషేకం చేయడానికి పాలు, చక్కెర, తేనె, నెయ్యి, పెరుగు అండి. తర్వాత ఇది పసుపు, కుంకుమ గిన్నెలు. ఇదండి నా కొలువు. చూస్తున్నారు కదండి. ఒక్కసారి పైనుంచి చూపిస్తానండి. అంటే ఇది మొదటి రోజు కాబట్టి ఇంకా ఈరోజు పెట్టి అమ్మవారిని పూజ చేస్తాం కాబట్టి కొంచెం తొందరగా గబగబా పెట్టేస్తున్నాను. మళ్ళీ నిదానంగా ఇంకా 12వ తేదీ దశమి వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు ఇంకా రోజు కూడా మనము అడిషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే మన సృజనాత్మక శక్తి, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని బట్టి మనము మార్చుకుంటూ ఉండొచ్చండి. అంటే కలశాన్ని మాత్రం కదిలించకూడదు, మిగతా ఏమైనా కూడా పార్క్ పెట్టడం కానీ అట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. అదండి, నా బొమ్మల కొలువు చూసినందుకు ధన్యవాదములు. మీకు అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. నమస్తే అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము. నమస్తే. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. ఓం పాతు దుర్దక్షద్వార శ్రీ దుర్గాదేవ ప్రీత్యర్థం నారికేళ ఫలనైవేద్యం సమర్పయామి. చిత్రాన్నం సమర్పయామి, పాయసం సమర్పయామి, బీన్స్ సాంబార్ సమర్పయామి, చారు సమర్పయామి, అన్నం సమర్పయామి. సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి. అత కర్పూర నీరాజనం దర్శయామి. ఏకాంతాయ కళ్యాణ విధేయ నివేదనం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ బ్రహ్మలోకా శుభ్రో చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగరే మంగళానం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వాయువ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. సత సర్వవిధే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజయ పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకారతత్వమశ్రాంతమాత్మనా అనుపశ్యతాం అత్రుచంబుతరూపాయ వెంకటేశాయ మంగళం. ప్రాయశ్చ శరణో పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయాదిశుతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. దయామృతతరంగిణ్యా స్తరంగైర్విశీతలైః అపాంగే సించితే విశ్వం వెంకటేశాయ మంగళం. సద్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి సమనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. శ్రీమత్సుందరజామాతృ ముని మానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర నక్షోణి విహారిణే పార్థసారథరూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి
హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అహం దూరదస్తే పదాంభోజయుగ్మ ప్రణామేసి ఆగత్య సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అజ్ఞానినామయ దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినామయ దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినామయ దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం శేషశైల శిఖామణే సర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రిణాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఫలశ్రుతి. ఈ కార్యక్రమం చూసిన వారికి, ఇతరులకు పంచిన వారికి దుర్గాదేవి ఆశీస్సులు తప్పక కలుగును. సకల కార్యాలు నెరవేరును. ఇది సత్యం, ఇదే సత్యం. ఓం